హలో నమస్తే అండి. ఈరోజు పులిహోర అయితే చేసి చూపిస్తాను. ఇది చింతపండు పులిహోర. దీనికి ఏంటంటే అర కేజీ రైస్కి అయితే 150 గ్రాముల చింతపండు నానబెట్టుకొని ఇలా బాగా పిసుక్కోవాలండి గుజ్జు వచ్చేదాకా. దాంట్లోని పసుపు, పచ్చిమిర్చి, కొంచెం బెల్లం వేసుకొని బాగా దగ్గరగా మగ్గించుకోవాలి. ఇలాగండి. ఇప్పుడు పోపు కోసం రైస్ అయితే ఉడకపెట్టుకొని ముందర ఉంచుకోవాలి. పోపు కోసం వేరుశనగలు వేసుకొని వేపుకొని తీసుకోవాలి. ఫస్ట్ ఈ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేపుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని కూడా వేపేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు వీటిని కూడా వేపుకున్న తర్వాత పోపు దినుసులు అయితే వేపుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి అయితే ముందర వేయకూడదు. ఇలా పోపులు వేగాక ఎండుమిర్చిను కరివేపాకు వేసి ఇలా పోపులు వేసుకున్న తర్వాత ముందర వంట వేసుకున్న చింతపండు గుజ్జు, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన